మీ అందరికీ పెన్షన్లు తెలుసు కదా. వృద్ధులకు, వికలాంగులకు, సాధారణ ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తూ నెల నెలా కొంత మొత్తాన్ని ప్రభుత్వాలు అందజేస్తుంటాయి. అయితే అసలు ఈ పెన్షన్లు మన ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు మొదలయ్యాయి, ఎవరు వీటిని మొదలు పెట్టారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా పెన్షన్లు ఇచ్చిన ఘనతను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 1983లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా 30 రూపాయల పెన్షన్ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రభుత్వాలు మారినా 30 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చాయే కానీ వాటిని పెంచే ప్రయత్నం చేయలేదు. 1995లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే 75 రూపాయలకు మళ్లీ పెంచింది. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర విభజన జరిగే సమయానికి పెన్షన్ 200కు చేరుకుంది. విభజిత ఏపీకి చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అవగానే పెన్షన్ను ఒక్కసారిగా 1000 రూపాయలకు పెంచారు. తిరిగి 2018లోనే మరోసారి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచారు. 2019లో అధికారంలోకి రాగానే ఒకేసారి 1000 రూపాయలు పెంచుతానని హామీ ఇచ్చిన జగన్ ఏడాదికి 250 రూపాయల చొప్పున 5 ఏళ్లకు 1000 రూపాయలు పెంచారు. 2024లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 3000 ఉన్న పెన్షన్ను 4000కు పెంచడంతో పాటు ఎన్నికల సమయంలో తాను మాటిచ్చిన 3 నెలల కాలానికి కలిపి ఒకేసారి 7000 అందించారు. సాధారణ పెన్షన్లే కాకుండా దివ్యాంగులకు ప్రత్యేక పెన్షన్లు ఉండేవి. 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి 500 రూపాయల నుంచి 1500కు పెంచారు. తిరిగి 2018లో 3000కు పెంచారు. తిరిగి 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే వారి పెన్షన్ను 6000కు పెంచారు. మంచంలో లేవలేని స్థితిలో ఉండే రోగులకు, కిడ్నీ డయాలసిస్ చేయించుకునే వారికి నెలకు 15,000 రూపాయల పెన్షన్తో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఇప్పుడు కల్పిస్తున్నారు చంద్రబాబు.